నామానికి వందనాలండి. మరి సచివ కుటుంబానికి నా వందనాలండి. మరి మా నేను అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. మరి నేనైతే మరి అన్నయ్య గారి వాక్యాలు మరి నేను 8 సంవత్సరాలు బట్టి నేను ఆలకిస్తున్నానండి. మరి దేవుడు ఎన్నో మేలు చేశాడండి. మరి నేనైతే మరి గృహం కట్టుకోవాలని ఆశపడ్డాను. మరి దేవుడు నాకు ఎంతగానో మరి ఆశ నెరవేర్చాడు. మరి అన్నయ్య గారు వచ్చి మరి మేము పునాది వేసుకుంటున్నామంటప్పుడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ఉత్తు భూమి మీద ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మేము బేస్మెంట్ వేసుకున్నామండి. బేస్మెంట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. మరి అప్పుడైతే మరి సప్టా వేయించుకున్నామండి. సప్టా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి వచ్చి మళ్ళీ ప్రార్థన చేశారండి. మరి స్తంభాలు వేసుకొని ఇంక నాకు దేవుడు నాకు ఇల్లు ఆఫ్ చేయరు, నాకు లోన్ వచ్చినా లోన్ రాకపోయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను అనుకున్నానండి. మరి నిజంగా లోన్ వస్తుందని చాలా ఆశ పెట్టారండి. లోన్ అయితే రాలేదు. అయినప్పుడు కూడా మరి దేవుని కృపను బట్టి మరి నాకు ఈ మంచి గృహాన్ని ఇచ్చాడండి దేవుడు. మరి అన్నయ్య గారి ప్రార్థన వల్ల నేను ఈ గొప్ప స్థితిలో నాకు ఆశ్చర్య రీతిలో నాకు గృహం ఇచ్చాడంటే మరి అన్నయ్య గారి ప్రార్థన అండి. మరి దేవునికి ఎన్నో వందనాలండి. మరి అన్నయ్య గారికి మరి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మా పాప కూడా మరి ముందు బావు పుట్టాడండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర పోయిన తర్వాత మళ్ళీ క్రిస్మస్కి వెళ్ళారండి. మళ్ళీ గర్భఫలం దయచేసాడండి. 2 బాబులు పుట్టారండి మా పాపకే. మరి అది కూడా దేవుడు ఎంతగానో మరి ఆశ్చర్యతో కార్యం చేశాడండి. మరి అన్నయ్య గారి ప్రార్థన వల్ల మేము ఎన్నో మేళ్ళు పొందుకున్నామండి. మరి అలాంటి దైవజనుడు మరి మాకు దొరుకుతూ మాకు ఎంత అదృష్టం అండి. మరి దేవుడిచ్చిన అన్నయ్య అండి మాకు ఆ దైవజనులు మరి దూరదేశాలన్నీ తిరుగుతున్నారంటే మా కొరకు మరి ఎంతగానో భారభరితంగా మరి ఆయన ప్రాణం ఆశ పెట్టుకుని మా కొరకు ప్రార్థిస్తున్నారండి. మరి ఎన్నో దేశాలు వెళ్ళారండి. దుబాయ్ కాదు, కువైటే కాదు, ఖత్తరే కాదు, మరి మాల్దీవ్సే కాదు, ఇజ్రాయెల్ దేశమే కాదు, మరి బహ్రెయినే కాదు, సౌదీ కాదు, ప్రతి దేశాలు, ఖత్తరే కాదు, అన్ని దేశాలు కూడా మరి వెళ్ళారండి. మా కొరకు మేము ఉన్నామని మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఉన్నారండి. మా కొరకు మరి ఇంటికి ప్రార్థన చేస్తున్నారంటే మరి అంత దేవుని కృప అండి. మా కొరకు అంతలాగా దైవజనుడు ఇచ్చారండి. ఎన్నో వందనాలండి. మరి ఆయనకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేము. దేవుడికి ఎన్నో వందనాలు, అయ్యగారికి ఎంతో వందనాలు. మరి ఎందుకంటే నేను ఏం చెప్పలేను. నాకు గొప్ప మేలు చేశాడు నాకు దేవుడికి.